యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనము చదువుదాము. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. ఎబ్రి భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువకు వేసేచ్చారు. ఇక్కడ చదివిన వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మేము ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు అనే విషయం మనకందరికీ తెలుసు. సిలువ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే శ్రమలు, బాధలు, లేదా యేసు ప్రభుని ఎలా ట్రీట్ చేశారో మనకు అర్థమవుతుంది. ఫస్ట్ పిక్చర్ మనకి ఏం కనబడుతుంది అంటే సిలువ అనగానే యేసు ప్రభుని ఎలా ట్రీట్ చేశారు, యేసు ప్రభువును ఎలా వేధించారు, యేసయ్యను ఎలా హింసించారు, యేసయ్యను రకరకాలుగా హింసించారు. సిలువ అనగానే ఈ శ్రమలన్నీ మనకు గుర్తుకొస్తాయి. యేసుక్రీస్తు ప్రభువును ఆయనను శారీరకంగా హింసించారు. ఆయనను కొట్టారు, ఆయన గాయాలు అయ్యేటట్టే కొట్టారు, కొరడా దెబ్బలతో కొట్టారు, ఆయనను వెనుక నుండి తన్నారు, శారీరకంగా హింసించారు, రక్తమంతా చిందించాడు, మొత్తము గాయాలతో నిండిపోయి ఉన్నాడు. తర్వాత ఆయనను ఆత్మీయంగా కూడా ఆయనను హింసించారు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆయన దైవత్వాన్ని కూడా అవమానించారు. నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగిరా అని ఆయనను దూషించారు. నిన్ను నీవు రక్షించుకో, ఆ తర్వాత మమ్మల్ని రక్షించు అని ఆయన దైవత్వాన్ని ఆయనను ఆత్మీయంగా కూడా దూషించారు. తర్వాత ఆయనను మానసికంగా కూడా హింసించారు. శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా కూడా ఆయనను హింసించారు. అంటే ఆయనను అగౌరవపరిచారు, ఆయనను అవమానించారు, నిందించారు, మొహం మీద ఉమ్మి వేసినప్పుడు ఇట్లాంటి పనులు చేయడం ద్వారా, లేదా ఆయన వస్త్రమును లాగివేసి చీట్లు వేశారు. బహిరంగంగా ఆయనను వివస్త్రం చేసినప్పుడు ఇది మానసికంగా ఎంతో కృంగుదల ఉంటుంది. పబ్లిక్గా ఇదంతా జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మానసికంగా కూడా చాలా కృంగుదల ఉంటుంది. ఆయనను శారీరకంగా హింస పెట్టారు, ఆయనను మానసికంగా హింస పెట్టారు, ఆయన దైవత్వాన్ని కూడా దూషించారు. సిలువ అనగానే ఆ రోమ సైనికులు యేసు ప్రభుని ఎంత కర్కశంగా, ఎంత కఠోరంగా ఆయనను హింస పెట్టారు, దూషించారు, ఆయనను శిక్షించారు అనే విషయాలన్నీ మన గమనంలోనికి వస్తాయి, మనకు గుర్తుకొస్తుంటాయి ఇవన్నీ సిలువ అనగానే. కానీ మనం చదివిన వాక్యంలో చూసినప్పుడు యేసయ్య ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. గొల్గొతాకు వెళ్ళాడు. ఎబ్రి భాషలో ఆ కపాల స్థలము అంటే గొల్గొతా, దానినే కల్వరి అని అంటాం. లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనంలో కల్వరి అని రాయబడి ఉన్నది. మార్కు సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఈ గొల్గొతా, కల్వరి కొండ కనబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 33వ వచనంలో కూడా ఇది 4 సువార్తలలో ఈ పోర్షన్ను రాయబడి ఉంది. 4 భక్తులు రాశారు 4 సువార్తలు. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను కూడా రాశాడు. ఒకే సంఘటనను 4 చాప్టర్స్లో రాయబడి ఉన్నాయి. యేసు ప్రభువును ఆ గొల్గొతాకు లేదా యెరూషలేము పట్టణంకు అతి సమీపంగా ఉన్న ఒక కొండ. గొల్గొతా అంటే ఎబ్రి భాషలో గొల్గొతా, దాని అర్థం ఏంటంటే పుర్రె అని అర్థం, మానవ పుర్రె అని అర్థం. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఈ గొల్గొతా లేదా ఈ కల్వరి కొండ, యేసు ప్రభువుని ఏదైతే సిలువకు వేసిన కొండ ఉందో అది కల్వరి కొండ. ఈ కల్వరి కొండ ఈ పుర్రె ఆకారంలో ఉంటుందంట, కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. పుర్రె ఆకారంలో ఉన్నట్టు దాన్ని బట్టి దాన్ని గొల్గొతా లేదా కల్వరి కొండ అని పిలిచారు. ఈ కల్వరి అనగానే ఫస్ట్ మనకు మైండ్లో తట్టేది ఏంటంటే, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా ఇంకా ఏదన్నా సెర్చ్ బార్లో ఎక్కడ అడిగినా కూడా కల్వరి అనగానే ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే ఇది ఒక మతపరమైన దానికి సంబంధించింది. అది ఆ కల్వరిలో యేసు ప్రభువును సిలువకు వేసి చంపారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. కల్వరి అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే యేసు ప్రభు అక్కడ సిలువకు వేసి చంపబడ్డాడు మానవాళి కొరకు అనేది. ఈరోజు
మనము నేర్చుకోబోయే ఒక విషయం ఏంటంటే కల్వరి గురించి విందాం. కల్వరి అనగానే ఈ బాధ సాధకాలు, ఈ దుఃఖము, ఏడుపు, ఈ రోదన, ఇదంతా మనకు అర్థమవుతుంది. ఈ ఇంట్రడక్షన్లో మీకు చెప్పింది అంతా కూడా కల్వరి అర్థం ఏంటి, గొల్గొతా అంటే ఏంటో, లేదా సిలువ అనగానే, కల్వరి అనగానే యేసు ప్రభుని ఎలా బాధ పెట్టారో, ఎన్ని రకరకాలుగా ఆయన హింస పెట్టారో అనే విషయాన్ని మనకు అర్థం అవుతున్నప్పుడు, మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఇది మాత్రమే కాదు కల్వరి అంటే. కల్వరిలో జరిగిన విషయాన్ని మనము ఆ కల్వరి కొండ దగ్గర జరిగిన ఆ సిచ్యువేషన్ చూస్తే, యేసుప్రభు శిలువ మీద ఉన్నాడు, ఆయనకి ఇరుపక్కల ఇద్దరు దొంగలు ఉన్నారు. మనం చదివిన వాక్యంలో రాయబడి ఉంది 18వ వచనం. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువకు వేసిరి. యేసుప్రభు సిలువలో ఉన్నాడు ఆ కల్వరి కొండ మీద. సిలువ మీద యేసయ్య ఉన్నాడు, ఇరుపక్కల ఇద్దరు దొంగలు ఉన్నారు. అక్కడ కొంతమంది స్త్రీలు రోధిస్తూ ఉన్నారు, అక్కడ సైనికులు ఉన్నారు, రోమ గవర్నమెంట్ సైనికులు ఉన్నారు, ఇంకా కొంతమంది యూద మత పెద్దలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, భక్తులు కొంతమంది ఉన్నారు. ఇదంతా ఆ కల్వరి కొండ మీద ఈ పిక్చర్ను మనం అక్కడ గమనిస్తాం. అయితే కల్వరి అనగానే మనకు మొట్టమొదట గుర్తుకు రావాల్సింది ఏంటంటే, ఈ శ్రమలతో పాటు కల్వరిలో మనకు దేవుడు ఆశీర్వాదాన్ని కూడా పెట్టాడు. కల్వరిలో దేవుడు మనకు దీవెనను కూడా పెట్టాడు. కల్వరి అనగానే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, కల్వరి అంటే మొట్టమొదటిగా అది ప్రార్థన స్థలం. కల్వరి అంటే ఏంటి? ప్రార్థన స్థలం. అక్కడ ప్రార్థన ఎక్కడ జరిగింది? చాలా ప్రార్థన జరిగింది అక్కడ. యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఇటుపక్కన ఉన్న దొంగ ప్రార్థన చేశాడు, ప్రభువా నీ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అనగానే యేసయ్య ఏం చెప్పాడు? నేడు నిశ్చయంగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవు. ఫస్ట్ దొంగ ప్రార్థన చేశాడు, తర్వాత యేసయ్య ప్రార్థన చేశాడు. అక్కడ తనని హింసిస్తున్న వారందరినీ చూసి, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. దొంగ ప్రార్థన చేశాడు, యేసయ్యకు ప్రార్థన చేశాడు. యేసయ్య తండ్రికి ప్రార్థన చేస్తాడు, తనని హింసించే వారిని మనందరినీ క్షమించమని యేసయ్య ప్రార్థన చేస్తున్నాడండి. మనం అందరం అడుగడుగున పర్టికులర్గా అక్కడ ఉన్న రోమన్ సైనికులు మాత్రమే కాదు ఆయన హింసించేది. ఆయనకు వ్యతిరేకంగా జీవించి ఆయన నాయస పెట్టి బాధ పెట్టే వారు అందరూ కూడా యేసు ప్రభువును హింసిస్తున్నవారు. అందుకనే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూస్తాం, మరలా సిలువకు వేస్తున్నారు యేసయ్య, ఆయన గాయములను రేపుతున్నాము అని వాక్యం సెలవిస్తాం. యేసు ప్రభువును మనం గాయపరుస్తున్నాం, అడుగడుగున అనుదినము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కల్వరిలో మన అందరిని క్షమించమని ప్రార్థన చేస్తాడు. యేసయ్య ప్రార్థన ఏంటి? సర్వలోకంలో ఉన్న మనుషులను అందరినీ క్షమించు అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన, యేసయ్య ప్రార్థన చేశాడు. అక్కడ ఆ సిలువలో దొంగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సిలువ వద్ద దొంగ ప్రార్థన. యేసయ్యనే చనిపోబోతున్నాడు, తనతో పాటు ఈ దొంగ కూడా, బందిపోటు దొంగ కూడా చనిపోబోతున్నాడు. కానీ అతని నమ్మకం ఎలా ఉంది చూడండి. కొన్ని క్షణాలలో, కొన్ని నిమిషాలలో మరణం కాబోతున్న యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. అందరూ అనుకున్నారు, రోమ సైనికులు అనుకున్నారు, యూదులు అనుకున్నారు, అక్కడున్న శిష్యులు కూడా అనుకున్నారు, యేసు ప్రభువు సిలువలో చనిపోతున్నాడు, చాప్టర్ అయిపోయింది, ఈ శకం ముగించబడింది, ముగిసిపోతుంది, అంతా అయిపోయిందని ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఆ సిలువలో దొంగల విశ్వాసం ప్రారంభించబడింది. హల్లెలూయా. సిలువ వద్ద దొంగలో విశ్వాసం ప్రారంభమై, యేసుప్రభు చనిపోబోతున్నాడు, అతను కూడా చనిపోబోతున్నాడు, కానీ యేసయ్య మీద ఆయన విశ్వాసం ప్రారంభించబడింది. ఈయన మాలాగా బందిపోటు దొంగ కాదు అని నమ్మాడు. ఈయన దైవ కుమారుడు అని నమ్మాడు. ఈయన తప్పకుండా ఆయన రాజ్యంలో ఉంటాడు అని నమ్మాడు. ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి ఈయననే రాజు, ఆ రాజ్యంలో ఆయన ఎవరిని ఉండనిస్తే వాళ్ళు ఉంటారు అని ఈ దొంగ నమ్మాడు. ఆయన లోపల ఈ విశ్వాసం ప్రారంభించబడింది. ఈ దొంగల విశ్వాసం స్టార్ట్ అయింది. అంతా అయిపోయింది, యేసయ్య చనిపోతున్నాడు, అయిపోయింది అనుకున్నాడు. కానీ ఇక్కడ ప్రారంభించబడింది. అక్కడ ప్రారంభించబడిన ఆ విశ్వాసము లోకమంతా వ్యాప్తి చెంది మన వరకు వచ్చింది. మనం కూడా విశ్వసించబడ్డాము, మనం కూడా విశ్వాసులం అయ్యాము, మనం ఇంకా అనేకులకు సాక్షిగా ఉంటూ ఉన్నాం. అతడు నిరీక్షణ లేని ఆ టైంలో, నిరీక్షించడానికి ఆధారమే లేదు, ఆ దొంగ సిలువలో యేసు ప్రభువును అంగీకరించాడు, సొంత రక్షకుడిగా అంగీకరించాడు, ఆయనను దేవుడిగా అంగీకరించాడు, యేసు ప్రభువును హృదయంలో స్వీకరించాడు, ఆయనకు రక్షణ దొరికింది. చివరి సమయంలో యేసయ్య చెప్పాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆయన ప్రార్థన ఆయనను రక్షించింది. ఆయనలో ప్రారంభమైన ఆ విశ్వాసము అనేకులకు అది ఆదర్శంగా మారింది.
చివరి సమయంలో కూడా యేసయ్య ఆయన పాపంని క్షమించి ఆయనను రక్షించగలిగాడు. నన్నెందుకు రక్షించలేడు అని అనేకులు యేసు మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందుకుంటున్నారు. యేసు ప్రభు ప్రార్థనను మనం చూస్తాం. ఇక్కడ యేసయ్య ప్రార్థన చేశాడు, మనందరిని క్షమించమని ప్రార్థన చేశాడు. కల్వరి అంటే అక్కడ ఏడ్చి రోధించే స్థలం మాత్రమే కాదు, అది ప్రార్థన స్థలము. హల్లెలూయా. కల్వరి అంటే మొదటిది అది ప్రార్థన స్థలము. ప్రార్థన చేయాలి, ప్రార్థించాలి, ప్రార్థనలో సమయాన్ని గడపాలి. ప్రార్థనలో సాధ్యం కానిది అంటూ ఏది కూడా లేనే లేదు. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసేది మనం చేసే ఆ చిన్న ప్రార్థననే. హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే 16-17 వచనాలలో దేవుని వాక్యం చెప్తుంది, మనం విశ్వాసంతో అడగాలని వాక్యం. విశ్వాస సహితమైన ప్రార్థన కార్యాన్ని చేస్తున్నాను. మనం అడుగుతున్నప్పుడల్లా విశ్వాసంతో అడగాలి. అది విశ్వాసంతో అడగాలి. విశ్వాస సహితమైన ప్రార్థన కార్యాన్ని చేసుకొస్తుంది. మనం ఏదో మాట వరుసకు అడగడం కాదు, మనం ఏదో అడగాలి కనుక అడగాలి, ప్రార్థించాలి కనుక ప్రార్థించాలని కాదు, ప్రార్థన చేయమన్నారు అని చెప్పి ప్రార్థన చేయడం కాదు. భారముతో విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక మనం కార్యాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది కల్వరి అనగానే అది క్షమాపణ స్థలం. కల్వరిలో క్షమాపణ దొరికింది. ఈ దొంగను క్షమించాడు యేసయ్య. అక్కడ మనం లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో చూస్తాము, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. క్షమాపణ. యేసయ్య దగ్గర క్షమాపణ ఉందండి. యేసయ్య దగ్గర క్షమాపణ ఉన్నది. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉన్నది. పాపం క్షమించడానికి యేసయ్యకు తప్ప ఎవరికి అధికారం లేదు. యేసు ప్రభు తప్ప ఎవరు కూడా పాపములను విడిపించడానికి ఎవరికి కూడా హక్కు లేదు, అధికారం లేదు. ఎందుకంటే అందరూ పాపలే. ఒక పాపి మరొక పాపాన్ని తీసివేయలేడు, క్షమించలేడు. పాపము లేని పరిశుద్ధుడు మాత్రమే పాప క్షమాపణ ఇవ్వాలి, పాపిని రక్షించాలి. యేసయ్య చెప్పాడు, పలుసార్లు చెప్పాడు ఆయన, నేను పాపులను రక్షించడానికి వచ్చాను. నేను పాపులను రక్షించడానికే వచ్చాను. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, కానీ రోగగ్రస్తులకు వైద్యుడు ఎలా అవసరమో నేను పరిశుద్ధుల కొరకు రాలేదు, నశించిపోతున్న ఆత్మల కొరకు లేదా పాపుల కొరకు నేను వచ్చాను. పాపులను రక్షించడానికి నేను వచ్చానని యేసయ్య చెప్పాడు. అందుకే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దగ్గర క్షమాపణ ఉంది. 130వ కీర్తన 4వ వచనంలో ఆయన దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుందని దేవుని వాక్యం చెప్తుంది. క్షమాపణ దొరికే స్థలము ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. పాప క్షమాపణ, శాప విమోచన ఒక యేసయ్య ద్వారా మాత్రమే మనకు దొరుకుతుంది. కాబట్టి క్షమించబడాలి. మన పాపములు క్షమాపణ యేసయ్య దగ్గరికి వస్తేనే దొరుకుతుంది. యేసయ్య దగ్గరికి వచ్చి క్షమించమని అడిగిన ప్రతి వారు క్షమాపణను పొందుకుంటారు. యేసయ్య దగ్గరికి రాకుండా నా పాపములు కడగబడ్డాయని చెప్తున్నారంటే అది అబద్ధం. నీళ్ళలో మునిగినా, ఇంకేదైనా అర్పించినా, ఇంకేదైనా బలులు ఇచ్చినా దాని ద్వారా పాపములకు క్షమాపణ దొరకదు. కానీ అమూల్యమైన రక్తము, గొర్రెపిల్ల కంటే మరి శ్రేష్టంగా పలికే యేసు రక్తమే పాపములను క్షమించగలుగుతుంది. అందుకని యేసయ్య చెప్పాడు, ఇది నా రక్తం అన్నాడు. ప్రభువులలో మనం చెప్తాం ఎక్కువ శాతం, ఇది నా రక్తము, అనేకుల పాపముల నిమిత్తము, అనేకుల పాప క్షమాపణ నిమిత్తం చిందించబడుతున్న నిబంధన రక్తం అని యేసయ్య చెప్పాడు. మీరు తీసుకొని తాగండి. యేసు రక్తమే ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. కల్వరిలో ఏం దొరుకుతుందంటే క్షమాపణ దొరికే స్థలం. కల్వరి క్షమాపణ దొరికే స్థలం. మూడవది యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట రాయబడు. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. కల్వరి అంటే ప్రార్థన స్థలము, కల్వరి అంటే క్షమాపణ స్థలము. మూడవది కల్వరి అంటే ఆదరణ దొరికే స్థలం.
ఆదరణ దొరికే స్థలం. ఇప్పుడు మనం చదివిన వాక్యము, యేసు ప్రభు మరికొన్ని నిమిషాలలో మరణించబోతుండగా తన తల్లి వైపు చూశాడు. ఆ సిలువ క్రింద ఆ కల్వరి కొండ మీద ఉన్న తన తల్లి వైపు చూశాడు. ఇంతకాలము తల్లిని చూసుకున్నాడు. ఇక నేను మరణిస్తున్నాను, నా తల్లి పరిస్థితి ఏంటి అని తను తల్లి గురించిన ఒక ఆలోచన కలిగి ఉండి అక్కడ తల్లి బాధ్యతను తన ప్రియ శిష్యునికి అప్పగించిన ఆ సన్నివేశాన్ని మనం చదివాం. నిజానికి మనము ఆలోచన చేస్తే, యేసయ్య నా పరిస్థితి బాగలేదు, నేనే చనిపోతున్నాను, నా చాప్టర్ అయిపోతుంది, నీ గురించి నాకెందుకు? ప్రస్తుత లోకంలో అట్లా ఉన్నారు ఇప్పుడైతే. కానీ యేసు ప్రభువు ఆయన తల్లి బాధ్యతను విస్మరించకుండా నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన ధర్మశాస్త్ర వాక్యాన్ని నెరవేర్చడానికి నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమనే వాక్యాన్ని, ధర్మశాస్త్ర వాక్యాన్ని నెరవేర్చుట కొరకు తన తల్లి యొక్క బాధ్యతను తన ప్రియ శిష్యునికి అప్పగించినట్టుగా చూస్తాం. ప్రియ శిష్యుణ్ణి కుమారుడిగా ఇచ్చాడు. నా బాధ్యత అంతా ఇక నుంచి అతన్ని తీసుకుంటాడు. అక్కడ ఈ తల్లి కుమారుని ఈ అటాచ్మెంట్, ఈ బంధుత్వాన్ని మనం చూసినప్పుడు నిజంగా యేసు ప్రభు ఏ ఒక్క బంధాన్ని, ఏ ఒక్క బాధ్యతని, ఏ ఒక్క రిలేషన్షిప్నైనా విస్మరించలేదు. ఏ ఒక్క వాక్యానైనా నెరవేర్చకుండా ఉండలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడానికి రాలేదు. చాలామంది చెప్తుంటారు ధర్మశాస్త్రాన్ని కొట్టేసాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత కొత్త నిబంధన అసలు అని అంటారు. ప్రతి పాత నిబంధన వాక్యాన్ని అది నెరవేర్చబడితే తప్పక కొత్త నిబంధన మనం అనుసరించాలి. యేసయ్య పాత నిబంధనలో ఉన్న ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. కల్వరి అంటే ఆదరణ పొందే స్థలము, ఆదరించబడే స్థలము. యెషయా గ్రంథం 65:13లో దేవుని వాక్యం రాయబడుతుంది, ఈ విధంగా చెప్పబడుతుంది, ఒకని తల్లి వాడిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోని మీరు ఆదరింపబడతారు, దేవుని సన్నిధిలోని మీరు ఆదరింపబడతారు. కల్వరి అంటే అది ఆదరణ పొందే స్థలం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కనికరము చూపు తండ్రి అయిన, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు అయిన, మనం సేవించే దేవుడు కనికరం చూపే తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహింపచేసే దేవుడైన, ఆయన దగ్గర ఆదరణ ఉన్నది. ఆయన ఎలా ఆదరిస్తాడు మనల్ని అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా స్నేహితుడిలాగా ఆదరిస్తాడు. స్నేహితుడిలాగా ఆదరిస్తాడు. ఎవరికి చెప్పుకోని సమస్యను కూడా తన స్నేహితులతోనూ స్నేహితురాలతో చెప్పుకుంటారు. వాళ్ళకు చెప్పుకొని ఆదరణ పొందుతారు మనుషులు. యేసయ్య మనల్ని ఒక స్నేహితుడిలాగా మనల్ని ఆదరిస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆదరణకర్త అని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించే ఆదరణకర్త. ఆయన మనల్ని ఆదరించడానికే పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆదరణ దొరుకుతుంది. తర్వాత 119 కీర్తన 50వ వచనంలో నీ వాక్యం నన్ను బ్రతికించెను, నా బాధలు ఇదే నాకు నెమ్మదిని ఆదరణని. దేవుని వాక్యం ద్వారా మనకు ఆదరణ. తీరని బాధతో దుఃఖముతో ఏం చేయాలో అర్థం కాక ఆదరణ లేక ఉన్నప్పుడు దేవుని వాక్యంలోనికి వెళ్ళాలి. దేవుని వాక్యమే మనకు ఊరటనిస్తుంది. దేవుని వాక్యం మనకు ఆదరణ ఇస్తుంది. దేవుని వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము మనకు ఉపశమనాన్ని ఇస్తుంది, మన గాయమును కడుతుంది. ఈ దేవుని వాక్యమే మనల్ని బ్రతికింప చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తాడు. కల్వరి అంటే 3వది, అది ఆదరణ గల స్థలము. చివరిది కల్వరి అంటే అది ఆరాధన స్థలం. కల్వరి అంటే ఆరాధన స్థలం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం ఒక వాక్యం చదువుదాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం.
దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన ఆ ముద్ర విప్పాడు. ఆ ముద్ర ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది, నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేస్తేవి కనుక భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడగలరు. ఈ ముద్ర విప్పింది, ఆ ముద్ర ఏంటంటే ఈయన మరణశాస్త్రమే, యేసయ్య యొక్క మరణశాస్త్రం. ఆయన భూలోకంలోకి వెళ్ళి ప్రతి జనమును ప్రతి వంశంలోను ప్రతి జాతిలోనూ ప్రజలందరినీ రక్షించడానికి ఆయన రక్తము కార్చి వాళ్ళను కొనాలి. అందుకొరకు ఆ ముద్రను విప్పాడు ఆయన. అప్పుడు ప్రజలందరూ ఏం చేశారు? దేవుని వాక్యం చెప్తుంది, దేవునిని స్తుతించారని, దేవునిని ఆరాధన చేశారని మనం చూస్తున్నాం. కొత్త పాటలు పాడి ప్రభువుని ఆరాధన చేశారు. క్రొత్త పాట పాడారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 11వ వచనం, సింహాసనమును జీవులు పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం అక్కడ వినబడింది. దూతలు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. కోట్ల కొలది, ఆ కోటాను కోట్ల దేవదూతలు దేవుని ఆరాధన చేస్తున్నారు. 12వ వచనం, వధింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యము జ్ఞానం బలము ఘనత మహిమ స్తోత్రం పొంద అర్హుడని గొప్ప స్వరముతో దేవునిని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవుని నామమును మహిమపరుస్తూ ఉన్నారు, ఆయనకు ప్రభావములను ఆరోపిస్తూ ఉన్నారు. 13వ వచనంలో, సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రము ఘనత మహిమ ప్రభావం యుగయుగములు కలుగును గాక చెప్పుట. దేవునిని స్తుతించుట. కల్వరి అంటే చివరిది అది ఆరాధన స్థలము. దేవునిని ఆరాధించాలి, దేవునిని ఘనపరచాలి, దేవునిని మహిమపరచాలి, దేవుణ్ణి ఆయనను స్తుతి చెల్లించాలి. ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తాము. ఆయన మహిమ పొంద అర్హుడని, ఘనత పొంద అర్హుడని, ఆయన ప్రభావములు పొంద అర్హుడని, యుగయుగములకు ఆయనను స్తుతి పొందేదగిన దేవుడని, ఆయనను గొప్ప స్వరముతో పాటలతో కీర్తనలతో ఆయనను ఆరాధన చేశారు. దూతలు ఆరాధన చేస్తున్నారు, పరిశుద్ధులు భక్తులు ఆరాధన చేస్తూ ఉన్నారు. మనం కూడా ఆరాధన చేసే వారముగా ఉండాలి. కల్వరి అంటే 4 విషయాలు విన్నాం. మొదటిది ప్రార్థన స్థలము. కల్వరి అంటే అది క్షమాపణ దొరికే స్థలం. కల్వరి అంటే అది ఆదరణ దొరికే స్థలం. కల్వరి అంటే అది ఆరాధించబడే స్థలము. ప్రభువుని ఎల్లవేళలో ఆరాధిద్దాము, ప్రభువును మాయంపరుద్దాము. ఈ శ్రమల దినాల్లో, ఈ లెంట్ డేస్లలో, ఈ గుడ్ ఫ్రైడేకి ముందు ఈ రోజులలో ప్రభు శిలువ ధ్యానాలు చేస్తున్నప్పుడు ఆయన ప్రేమ మన మీద ఎంతగా కుమ్మరించబడింది. మనం ఆయనని ఎంత ప్రేమించాలో, ఆయనను ఇంకా ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆయనను ప్రేమించగలుగుతాం, ఆయనను ఆరాధించగలుగుతాము. దేవుడి వాక్యాన్ని మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన వినికిడిలో ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. అందరం అడుగుదాం ఆ దేవుని. కల్వరి అంటే ఎంతో శ్రమ కలిగిన స్థలం మాత్రమే కాదని, కల్వరిలో మా కొరకు సిరులను కూడా దాసి ఉంచావని, కల్వరి అంటే అది ప్రార్థన స్థలం అని, మేము కూడా ప్రార్థించే వారం ఉండాలని మాకు నేర్పేవయ్యా. స్తోత్రాలు. కల్వరి అంటే అది క్షమాపణ గల స్థలం అని. దేవా, వీరేం చేయించున్నారు, వీరు ఎరగరని మమ్మల్ని క్షమించావు కదా ప్రభువా. మేము క్షమాపణ పొందుకోవాలి, మేము ఇతరులను క్షమించగలగాలి. సహాయం చేయండి ప్రభువా. వందనాలు. కల్వరి అంటే అది ఆదరింపబడే స్థలం. తల్లిలాను ఆదరిస్తానన్నావు, స్నేహితుళ్ళు ఆదరిస్తానన్నావు, వాక్యం ద్వారా ఆదరిస్తానన్నావు, పరిశుద్ధాత్మదేవుడు ఆదరిస్తాడని చెప్పావు. పలు విధాలుగా మీరు మమ్మల్ని ఆదరించే దేవుడు అయ్యా. కల్వరి అంటే అది ఆరాధన స్థలం అని. నువ్వు రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు, కడిగావు, మమ్మల్ని రక్షించావు. నీ సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా, ఒక రాజ్యముగా చేశానన్నావు కదా ప్రభువా. తండ్రి, మేము ఆరాధించే వారముగా దూతలతో కలిసి, పరిశుద్ధులతో కలిసి, వేవేల కోట్ల దూతలతో కలిసి మేము నిన్ను ఆరాధించాలి. పరిశుద్ధులతో కలిసి మేము మిమ్మల్ని ఘనపరచాలి, మయంపరచాలి.
తండ్రి, ఆ కల్వరిలో మా కొరకే ఆ ప్రాణత్యాగం చేసేవయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అందరం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షేమ. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షేమ. భాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి. కలుషహర కరుణించితివి, కలుషహర కరుణించితివి. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షేమ. భాసిల్లెను సిలువలో పాపక్షమా. ఎందులకో నాపై ఈ ప్రేమ, అందదయా స్వామి నామదికి. ఎందులకో నాపై ప్రేమ, అందదయా స్వామి నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షేమ. భాసిల్లెను సిలువలో పాపక్షమా. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మితిని పాదంబులను, నమ్మితిని నీ పాదంబులను. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షేమ. భాసిల్లెను సిలువలో పాపక్షమా. కలువరిలో నా పాపమును సిలువకు కొట్టి నాకు బదులుగా నీవు సిలువలో మరణించి నన్ను కరుణించినందుకు స్తోత్రమయ్యా. ఎంతో ప్రేమను మా మీద చూపించావు. అంతా నీ కొలవలేము, మా ఊహకు అందదయ్యా నీ ప్రేమ. అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను నమ్మిన వారిని నువ్వు కాదనే దేవుడు కాదు, నెమ్మదినిచ్చే దేవుడువు. నీ పాద సన్నిధిలో నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. మమ్మల్ని క్షమించినందుకు వందనాలు దేవా. మా పాపముల నుంచి మమ్మల్ని విమోచించినందుకు స్తోత్రాలు. నిన్ను ప్రార్థించే వారంగా ఉండాలని, నీ క్షమాపణ పొంది ఇతరులను క్షమించే వారం ఉండాలని, ఈ సన్నిధిలోనే మాకు ఆదరణ ఉన్నదని, నిత్యము నేను ఆరాధించే వారంగా స్తుతించే వారం ఉండాలని ఈ మధ్యాహ్న కాల వేళలో నీ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రమయ్యా, 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 నీకే వందనా. స్తోత్రం చెల్లిస్తున్నాను. స్తుతి. ప్రార్థన చేసుకుందాము. దేవుని సన్నిధిలో ఇంకా కొన్ని ప్రార్థన విన్నపములు
ప్రార్థన విజ్ఞాపనలను చేద్దాము. తప్పకుండా ప్రభు సన్నిధి మన మధ్యలో ఉన్నది. మన ప్రార్థన వినే దేవుడు ఆయన.